అందరికీ ఎలా మంచి గోంగూర పప్పు వండుకుందామా? ఎలా వండుకోవాలో ఏంటో చూసేయండి. ఇదిగో ఒక పావు కేజీ అండి, ఒక అరచోడు గలాసు బరీగా పోస్తున్నాను. శుభ్రంగా 1-2 సార్లు కడుక్కొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. 1-2 సార్లు కడుక్కొని శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. అండి పప్పు మనకి ఇదిగో ఇలా ఉడికితే చాలు. నేను ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. మళ్ళీ మీకు వీడియో మిస్ అయింది, కానీ మళ్ళీ కట్ చేశానండి. దబక్కన వేసి 2 అయ్యి మర్చిపోయాను. ఇగో ఉల్లిపాయ 1, 2 పచ్చిమిరకాయ ముక్కలు అండి. 1-2 సార్లు ఇసుక శుభ్రంగా పోయేటట్టు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా దాంట్లో వేసేద్దాం. పప్పు ఉడికింది. ఓకే, గోంగూర ఫ్రైకి వచ్చిందండి. ఒక్కరు కిందకి అందామని అంటున్నాను. ఓకే, 2 స్పూన్లు కారం వేసుకుందాం. కాబట్టి రుచికి తగ్గట్టు ఉప్పు అండి, కొంచెం పసుపు, చిన్న ఇదిగో చింతపండు బాగా ఉడకనిద్దాం. ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి అలా కలిపేసుకుందాం. ఇంకా శుభ్రంగా ఉడుకుతుంది, ఇంక ఇబ్బంది లేదు. మూత పెట్టేద్దాం. ఇంకా అండి దోసకాయ పప్పు అయితే ఉడికింది. ఇంకా మనం తిరగమాత వేసుకుందాం. దోసకాయ పప్పు సారీ అండి, గోంగూర పప్పు అయితే రెడీ అయింది. సారీ అమ్మ వాళ్ళ ఇంట్లో దోసకాయ పప్పు అన్నారండి. ఇంకా అదే లెక్కన మాట్లాడుకున్నాము ఇప్పుడు దాకా. అందుకని ఇదిగండి గోంగూర పప్పు అయితే రెడీ. నిజంగా గోంగూర పప్పు చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేసుకోండి. ఇంకా దీన్ని తిరగమాత వేసేసుకుందాం. మేము గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు వేసానండి ఆయిల్. ఇంకండి 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు అదే అండి తిరమాత గింజలు వేసేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకుందాం గోల్డ్ కలర్ వచ్చేదాకా. 2 చిన్నులు పెద్దప్పులు ఇలా కచ్చపచ్చిగా దంచుకొని వేసుకోవాలి. కరివేపాకు, కరివేపాకు వేసుకున్నాక కొత్తిమీర అండి కలుపుకొని వేసేసుకున్నాం. బాగా వేగింది కదా, మనం ఇక దీంట్లోకి పప్పు వేసేసుకున్నాం. పప్పు ఉడికిందండి మనకి. కమ్మని దోసకాయ పప్పు అండి, బాగా వేగింది చూసారా. ఇంకా మనం పప్పు దీంట్లోకి కమ్మని వాసన వస్తూ ఉందండి. చాలా బాగుంది ఆ స్మెల్, కానీ అది బాగా వస్తుంది. ఇంకొకే మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. మరింత పప్పు చేశానండి. అంటే మేము 6 ఉన్నాము, అందుకని మరింత చేసుకుంటే ఏమవుతుందండి. ఒకవేళ మనం ఇప్పుడు వండుకొని తిన్నా మళ్ళీ సాయంత్రానికి కొంచెం చపాతీ చేసుకుంటే దాంట్లో సూపర్ కాంబినేషన్. ఇంకంతకని ఏం కావాలి మనకి. ఓకే, ఇదిగోండి పప్పు అయితే ఉడికింది చూసారా. సిమ్లో కూడా పెట్టానండి, చాలు. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. కమ్మని గోంగూర పప్పు అండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక్క కామెంట్ అండి. మీరు చేసుకున్నాక మీకు టేస్టీగా ఉంటేనే నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.